అందరికీ నమస్కారం. ఈనాటి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కావల్లో అమృత పథకం శిలాఫలకం ధ్వంసం పైన నేను ఒక పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. దానికి సమాధానంగా నిన్న బోగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, నేను అక్కడ మాట్లాడాను. నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పే సత్తా మీకుంటే సమాధానం చెప్పాలా? ప్రెస్ మీట్లు, నేను పత్రికేయ మిత్రులను కూడా అడుగుతున్నా, ప్రెస్ మీట్లు పెట్టేది రాజకీయ పార్టీగా సిద్ధాంతపరమైన వాటి మీద చర్చించేదానికా, ప్రతి విమర్శలు చేసుకునేదానికా, లేక అసభ్యకరంగా తిట్టించేదానికా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, సమాజం అంతా చూస్తుంది, అది వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాం, వాళ్ళ విధేయతకే వదిలేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న బీజేపీ నాగేశ్వరరావు కాదు, తెలుగుదేశం మండలి కన్వీనర్ మాలపాటి నాగేశ్వరరావు చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ అమృత పథకం గురించి మాట్లాడాడు. దానికి మా సుందర రాజన్న చెప్పాడు కాబట్టి అరాచక పాలన గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ వైసీపీ గవర్నమెంట్లో అరాచక పాలన జరిగిందంట. ఆయన పాపం బజారుకి రానిలేదంట, ఆయన్ని పోలీస్ స్టేషన్కి పోనీలేదంట. బజారుకు వస్తే కేసు అంట, వీధిలోకి వస్తే కేసు అంట. ఈ వీరుడి మీద, ఈ పోరాట యోధుడి మీద మీకు అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన ధర్నాలు, దాంకున్నాడు దొంగ మాదిరిగా. అతనికి కావాల్సింది ఏంటంటే, నీరు చెట్టు పథకం ఉందా, కూడికి తీత పనులు ఉన్నాయా, ఎక్కడ డబ్బులు వస్తాయి, దేంట్లో డబ్బులు వస్తాయి, అది తప్ప నువ్వు పార్టీ అభివృద్ధికి, పార్టీ శ్రేయస్కి ఏ రోజున పనిచేసావా నాగేశ్వరరావు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే కుర్చీలు లేదంట. కుర్చీలు లేకపోతే చుంచులక్ష్మపురంలో సబ్స్టేషన్ పక్కన పొలం అది గ్రామకంఠం భూమి నీ పేరు మీద ఎట్లా రాపించుకున్నావయా? కొత్తూరులో CGFS ల్యాండు నీ తమ్ముడు మాలపెట్టి సుబ్బారావు ఎట్టొచ్చిందయ్యా? పట్టాదారుడు వేరు, అందరికి మాత్రం ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళ పేర్లు ఉన్నాయి, నీకు మాత్రం మాలపెట్టి సుబ్బారావు పేరు వచ్చింది. ఎవరు రాశారయ్యా? ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే, కుర్చీకి పోతేనే. నీ గురించి పుంకానాలుగా చెప్పుకుంటాం పోతే చాలా ఉంది. నువ్వు కూడా ఏదో ప్రెస్ ఉందని చెప్పి మీడియా ముందు మాట్లాడాలా, ఆ ఎమ్మెల్యే కాడ మార్కులు సంపాదించుకోవాలా. ఆ ఎమ్మెల్యే కాడ ఎవరికి ఎన్ని మార్కులు అన్ని మార్కులు ఉన్నాయి. ఏదేదో మాట్లాడితే మార్కులు వస్తాయనుకుంటే కాదు. తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడాడు ఆయన. మా హయాంలో శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్లంట మాజీ శాసనసభ్యుల వారు కమిషన్ అడిగితే కమిషన్కి భయపడి పనిచేయలేదంట. మీకు దమ్ముంటే మీ దగ్గర నుంచి ఈరోజు నియోజకవర్గంలో మాట్లాడుతున్న అందరు నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ముంటే, మీకు అధికారం ఉంది, ఇప్పుడు అదే కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. ఒక్క కాంట్రాక్టర్ని తీసుకొచ్చి గతంలో వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మమ్మల్ని కమిషన్లు అడిగారు, అందుకని ఈ పని చేయలేదు అని చెప్పి మనం చెప్పగలరా? ఊరకనే నోరు ఉంది కదా అని చెప్పి ఏంటి మాట్లాడేసి ఎట్ట తెలిపోతుంది? బిఎం ఛానల్ నేను చూస్తూనే ఉన్నా, నేను పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. పాపం ఎన్నిసార్లు శిలాఫలకాలు వేస్తారు, ఎన్నిసార్లు పూడికి తీర్చేస్తారు, ఎన్నిసార్లు దానికి టెంకాయ కొడతారు. నువ్వు చెప్పినటువంటి అభివృద్ధికి సహకరించినటువంటి వాళ్ళందరూ చూస్తూనే ఉన్నావు. ఏం చేసావు? అది అట్టాగే ఉంటే నీకు నీరు చుట్టూ నిధులు వస్తాయి, పూడికి తీత పనులు వస్తాయి, ఇంకొక ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకొక బ్రాంచ్ షాప్ పెట్టుకోవచ్చు, ఇంకొక సిమెంట్ అంగడి పెట్టుకోవచ్చు. ఇటుతోనే కదా నువ్వు ఇవన్నీ పెట్టిందే. ఈ లేనప్పుడు లేవు కదా ఇవన్నీ. నీరు చెట్టు పనుల వల్లే కదా నువ్వు ఇల్లు కట్టడం కానీ, నువ్వు బ్రాంచ్ షాప్లో ఈరోజు బ్రాంచ్ షాప్ ఓనర్ అవ్వటం కానీ, నువ్వు సిమెంట్ కొట్టు పెట్టుకోవటం కానీ. బీజేపీ నాగేశ్వరరావు, ఒకసారి విమర్శ చేసేటప్పుడు అర్థం చేసుకుని మనం ఏంది, మన స్థాయి ఏంది గుర్తుపెట్టుకొని ప్రతాప్ రెడ్డిని నువ్వు అనేటువంటి బీజేపీ నాగేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? పోతే ఆయన చివరగా పాపం ఒక హాస్యాస్పదమైన మాట మాట్లాడాడు.
నవరత్నాలు సూపర్ 6. నవరత్నాలు ఏందా మీరు చేసింది? మేము సూపర్ 6 మీరు 4 సార్లు పెన్షన్ 3000 చేయగలిగితే మేము రావడంతో 4000 చేసాం, సిగ్గుందా అన్నాడు నాగేశ్వరరావు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మూమెంట్లో నవరత్నాలు ప్రకటించినప్పుడే చెప్పాడు ఏమని, దపాల వారీగా పెన్షన్ పెంచుకుంటూ పోతూ నేను దిగిపోయే లోపల 5 సంవత్సరాల లోపల 3000 పెన్షన్ చేస్తానని చెప్పడం ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే చెప్పిన మాట ప్రకారం 3000 పెన్షన్ చేసిన మాట వాస్తవం. మీరు సూపర్ 6లో భాగంగా అనేక హామీలు ఇచ్చారు. సంవత్సరం పూర్తవుతుంది, ఏ హామీ పూర్తి చేశారు? దమ్మున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం లోపల రాసి పెట్టుకో నాగేశ్వరరావు, లేదా ఆఫీస్కి వెళ్ళి అధికారులు అడిగిస్తారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 30/5/2019 ప్రమాణ స్వీకారం రోజే ప్రకటించాడు. వైఎస్ఆర్ రైతు భరోసా అక్టోబర్ 15, 2019. వైఎస్ఆర్ లా నేస్తం డిసెంబర్ 2019. జగనన్న విద్యా దీవెన 2020 ఏప్రిల్ 28. జగనన్న అమ్మఒడి జనవరి 9, 2020. వైఎస్ఆర్ కాపు నేస్తం జూన్ 24, 2020. వైఎస్ఆర్ వాహన మిత్ర జూన్ 4, 2020. వైఎస్ఆర్ విద్యా కానుక ఆగస్టు 3, 2020. వైఎస్ఆర్ చేయూత 12 ఆగస్టు 2020. వైఎస్ఆర్ ఆసరా సెప్టెంబర్ 11, 2020. జగనన్న వసతి దీవెన ఆగస్టు 19, 2020. వైఎస్ఆర్ వాహన మిత్ర జూన్ 17, 2020. జగనన్న చేదోడు జూన్ 10, 2020. జగనన్న తోడు నవంబర్ 25, 2020. ఇవి కాకుండా జగనన్న విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, పేదలందరికీ ఇళ్ళు, ఇవన్నీ కూడా సంవత్సరం లోపల కరోనా కాలంలో ఉన్నప్పటికీ చెప్పినవే కాకుండా నవరత్నాల్లో 9 అయితే 20 పథకాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నువ్వు ఈరోజు సిగ్గు లేకుండా సంవత్సర కాలం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఎన్నికలు జరిగి సంవత్సరం అయితే మీరు ప్రమాణ స్వీకారం చేసి 11 నెలలైంది. అనేక మంది వితంతులు భర్త చనిపోయి ఈ రోజుకి పెన్షన్ లేదు. అనేక మంది వృద్ధులు 60 సంవత్సరాలు పూర్తయి ఈ రోజుకి పెన్షన్ లేదు. మీరు 2019లో మా ప్రభుత్వం రాబోయేటప్పటికి గతంలో ఇస్తున్న పెన్షన్లు ఎన్ని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన పెన్షన్లు ఎన్ని, అదేవిధంగా 2024 ఏప్రిల్ నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్లు ఎన్ని, ఈ రోజు ఉన్న పెన్షన్లు ఎన్ని పెన్షన్లు ఆ రోజు పెరిగాయి, ఎన్ని పెన్షన్లు ఈరోజు మీరు తీసేశారు? సిగ్గు లేదా? మేము 4000 ఇచ్చామని చెప్పుకోవడానికి ఒక 4000 ఇస్తే సరిపోయిందా? మీరు చెప్పినటువంటి సూపర్ 6 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం పేరు మీద 20,000 ఇస్తామని చెప్పారు. అదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు. రైతు భరోసా గతంలో 15,000 ఇస్తుంటే మేము 20,000 ఇస్తామని చెప్పారు. మహిళలందరికీ ఉచిత బస్సు అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు. అది ఎంతమందికి పడుతుందో ఎంతమందికి పట్టడం లేదో ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ఇటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయకుండా, ఎక్కడా కూడా చెప్పిన మాటకి కట్టుబడకుండా, చెప్పిన పనులు చేయకుండా అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈరోజు వీటి గురించి మాట్లాడుతుంటే సిగ్గుపోతుంది మాకు. ఇంకా కోళ్ళదిన్ని విషయం మాట్లాడాడు ఆయన. కోళ్ళదిన్నిలో అరాచక పాలన చేసామంటున్నాం. మా ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాల కాలంలో సరే మీరు చెప్పినట్టుగానే 2 కేసులు మీరు చెప్తారు. ఒకటి పాత పెట్టకుంటా, కొండబెట్టుకుంటా, ఒకటి కోళ్ళదిన్ని 5 సంవత్సరాల్లో. అవి ఎట్లా జరిగింది, ఏం జరిగింది మా సోదరుడు సుందరరాజు గారు చెప్పారు. మీరు ఈ 9 నెలల్లో ఎన్ని కేసులు పెట్టారా? దేవరకొండ వరుణ్ కార్డు స్టార్ట్ చేశారు. పంచాయతీ వార్డు సభ్యులు, గౌరవ సభ్యులు అని కూడా లేకుండా అన్యాయంగా పంచాయతీ సమావేశంలో మాట్లాడింది. వాళ్ళు అడిగిన దానికి సెక్రటరీ ఫోటో పెడితే దాన్ని బెదిరించి సెక్రటరీ చేత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు.
మూడోది, మేము తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ప్రెస్ మీట్ పెడితే మా మీద 5 మీద కేసు పెట్టించారు. 3. 4, ఏకే సుందర్రాజ్ మీడియాలో పోస్ట్ చేస్తే ఈరోజు మీ వాళ్ళు మాట్లాడిన భాష కన్నా ఈరోజు మీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు కన్నా అంత అన్యాయంగా ఉందా అతని భాష? అతని మీద కేసు పెట్టించారు. చివరికి సిగ్గు లేకుండా నీటి సంఘాల ఎలక్షన్లో బోగోలు మండలంలో ఒక్క చెరువుకి మేము పోటీ చేస్తే ఆ చెరువుకు పోటీ పడి గెలుచుకునే సత్తా మీకు లేక పోలీసులను అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి అమానుషంగా మమ్మల్ని ఇంట్లో పడుకున్న వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి డబ్బులు పంచుతున్నారని చెప్పి అన్యాయం చేసి ఈరోజు జనాలకంతా అర్థమవుతుంది మీ పరిపాలన, మీ పాలన ఎంత మాత్రం జనాలకు ఉపయోగపడుతున్నారు, ఎంత మాత్రం జనాలకు పనులు చేస్తున్నారు బాగా అర్థమవుతుంది. బీజేపీ నాయకురావు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాయి, ఆలోచించుకొని మాట్లాడు. మీరు మా గురించి అన్యాయ పాలన, అక్రమ పాలన, కోడదిలో ఏం జరిగింది? దారిని పోతున్నట్టు శ్రీనివాసులు రెడ్డి గారిని దాడి చేయటం, దాడి చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిన అతని మీద ఒక మూక దాడి చేయటం. ఇక ఆయన చెప్తున్నాడు సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి, మీకు దమ్ముంటే మీకు అధికారం ఉంది. ఈరోజు కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ బయటికి దిగింది. ఎవరిని కొట్టారు? వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ రోజు దానిలో పెట్టిన కేసు న్యాయమా? వీటన్నిటి మీద బహిరంగ చర్చగానే మేము సిద్ధం. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని అరే మనం మాట్లాడుతున్నది కరెక్టా కాదా అన్నీ మననం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గారికి తెలియజేస్తున్నాం. అదేమంటే ఒక ఆయన ఉన్నాడు, జాతీయ రాజకీయాలు మాట్లాడతాడు. ఎస్, నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. నేను ఏది కూడా మీలాగా గుడ్డగాల్చి ముఖానేసి ఏదో మాట్లాడేసామనే టైప్లో నేను మాట్లాడు. నేను ఏది మాట్లాడినా ఆధారాలతో సహా మాట్లాడతాను. ఈరోజు చెంచులక్ష్మపురంలో ఉన్నటువంటి గ్రామ కంఠాన్ని ఎవరు ఆక్రమించుకున్నారో మీకు అధికారం ఉంది. మీరే ప్రభుత్వ సర్వేని తీసుకెళ్ళి ఆ భూమి బయటికి పెట్టండి. అదేవిధంగా కొత్తూరు కోరుపల్లిలో రెవెన్యూ గ్రామంలో గతంలో దళితులకు ఇచ్చినటువంటి భూమిలో ఇప్పుడు ఎవరి పేర్లు ఉన్నాయో అవి కూడా విచారణ జరిపించండి. ఇవన్నీ విచారణ జరిపించి అప్పుడు మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటాం.